రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో మహాకాళేశ్వర శివాలయం రోటరీ క్లబ్ వాళ్ళు చాలా నిర్మించారండి. ఇది బ్రహ్మసూత్రం శివలింగం అండి. ఇది ప్రతి చోట ఉండదు. దీనికి చాలా విశిష్టత ఉంటుంది. ఇందులో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో దశావతారాలు, సమస్త దేవత విగ్రహాలు ప్రతిష్ఠించారండి. ఇందులో మనం ఎంత ఫాస్ట్గా చూసినా కనీసం 1 అవర్ అయినా పడుతుందండి. రాత్రిపూట అయితే లైట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కొన్ని అరుదైన విగ్రహాలు ఉన్నాయి. అవి మనం ఎప్పుడు చూడనివి. అవి మీరు ఒక్కసారి చూస్తే చాలా ఆనందిస్తారు. ఇందులో ఇంకా ప్రజాదరణ ఇది పొందలేదండి. ఇందులో లోపలికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉంటుంది. గర్భగుడిలో శివలింగం కూడా మనం అర్చన చేసుకోవచ్చు. ఇక్కడ నవరత్న శివలింగాలు ఇంకా చాలా మంచి మంచి ఉన్నాయండి. అది అన్నీ నేను వివరించాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఏ విగ్రహం లేదు అంటూ ఏం లేదు. ప్రతి విగ్రహం ఇందులో ప్రతిష్ఠించారు. అంటే మనకు చూసిన తర్వాత ఇందులో ఏం ఉండదు అంటూ మనకేం ఉండదు. అంటే మనం ఏం చెప్పలేం. ఈ బ్రహ్మసూత్రం శివలింగం అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ఉదయం ప్రత్యేకత ఏంటంటే ఉదయం భస్మారతి అవుతుందండి. మహాకాళేశ్వర ఉజ్జయినిలో ఎలా అవుతుందో సేమ్ అలా అవుతుందో. ఇగోండి ఇక్కడ చూడండి, సుదర్శన చక్రం, ఇది పంచావతారాలు ఎన్ని ఉన్నాయంటే మీరు ఒక్కసారి వెళ్ళారంటే ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మేము అనుకోకుండా వెళ్ళి చాలా ఆనందించాము. ఒక్క అరగంట గురించి వెళ్ళిన తర్వాత 2 అవర్స్ మాకు స్పెండ్ చేయాలనిపించింది. 2 అవర్స్ పైన కూర్చుండిపోయింది అక్కడ లోపల. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క విగ్రహం తీర్చిదిద్దినట్టు భగవంతుడే సాక్షాత్తు కూర్చున్నాడు అనిపిస్తుందండి. అంత చక్కగా ఉంది. మీరు ఒక్కసారి వెళ్ళారనుకోండి, ఇదిగోండి శ్రీచక్రం ఎంత బాగుందంటే మరి చెప్పలేమనుకోండి. అది కాకుండా ప్రతి ఒక్కటి ఎంత బాగా తీర్చిదిద్దారంటే మీరు చూసారంటే చాలా అంటే చాలా ఆనందిస్తారు. ఒక్కసారి మీరు వెళ్ళండి. మీకు ఏమనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కాకుండా అమ్మవార్లు అయితే ఎంతో అంటే మనకు తెలియని అమ్మవార్లు కూడా, పేర్లు తెలియని అమ్మవార్లు కూడా ఇక్కడ ప్రదర్శించారండి. ఈ విగ్రహాలు ఎక్కడ చెక్కించారో కానీ అమ్మవారే సాక్షాత్తు కూర్చున్నారో అనిపిస్తుందండి. అది కాకుండా ఈ ప్రతి ఒక్కటిను ఆర్కిటెక్చర్ ఎవరు చేశారో కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క చివర ప్రతి ఒక్క స్తంభం కానీ, ప్రతి గోపురం కానీ, శివుడి విగ్రహం ఎంత చక్కగా తీర్చిదిద్దారో మీరు ఒక్కసారి చూసారంటే మీకు నిజంగా మనసు నిండిపోతుందండి. ఒక్కసారి వెళ్ళండి, ఆనందించండి. ఇగోండి చూడండి, కొన్ని విగ్రహాలు మీరు ఎప్పుడు చూడడం కూడా ఉన్నాయి ఇందులోను. దీని కిందన కూడా రాసి ఉంటుంది ఎవరిని చూస్తున్నామా, ఏంటి చూస్తున్నామా, అలా కాలభైరవుడు, చాలా అంటే చాలా ఉన్నాయి విగ్రహాలు. అంటే ఇప్పుడు నేను పేర్లని చెప్పాను అనుకోండి, ఇవి జ్యోతిర్లింగాలండి, 12 జ్యోతిర్లింగాలు. అలా చూసామనుకోండి చాలా అంటే చాలా, అంటే దాని తాలూకు షేపు మనం ప్రతి దేవాలయంకి వెళ్ళలేమని వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, మనం వెళ్తే మొత్తం అన్ని దేవాలయాలు మనం చూసినట్టే అయిపోతుందండి. అంత బాగుంది. మీరు ఒక్కసారి వెళ్ళారంటే, అంటే అక్కడ విరాళాలు కూడా స్వీకరిస్తున్నారు, కొత్తగా కట్టారు కదా. చాలా అంటే చాలా బాగుంది. మేము చూసిన తర్వాత మాకు ఎంత ఆనందం అనిపించిందంటే నాకు వీడియో చేయాలనిపించిందండి. అందుకే వీడియో చేసి పెడుతున్నాను. నా ఒక్కడితో కాకుండా నలుగురు చూసి ఇది ఆనందించాలని నా తపన. ఇది ఒక్కసారి వెళ్ళి ఆనందించండి. సరే, ఉంటాను. ఓం నమః శివాయ. హరహర మహాదేవ్. శంభో శంకర. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుమిక వందనాం మృత్యోర్ముక్తియమామృతాం. ఓం శాంతి శాంతి శాంతి. ఇదేనండి బ్రహ్మసూత్రం లింగం. ఇందులో మనం అభిషేకం